హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది సాటర్డే ఈవినింగ్ అనమాట. బయటైతే వర్షం పడుతూ ఉంది. బయట వర్షం పడినా లోపలైతే కొంచెం వేడిగానే ఉంటుందండి. చెమటలు పోస్తున్నాయి. ఇంకా ఉక్కబోతయితే ఉంది. ఇంకా ఇలాంటి వర్షం పడుతున్నప్పుడు ఏదైనా స్పెషల్ తినాలని ఖచ్చితంగా అందరికి అనిపిస్తది కదా! నాకైతే అనిపించింది. మరి మీకైతే అనిపిస్తదో లేదో కామెంట్ చేసేయండి. వర్షం పడుతుంది కదా అనేసి ఇంకా మా హస్బెండ్ వస్తుంటుంటే ఇంకా చికెన్ తీసుకురండి అని అంటే చికెన్ తీసుకొచ్చారనమాట. నేనైతే పీసెస్ తిన్ను కానీ వాళ్ళు ఇష్టంగా తింటారు బిర్యానీ అనేసి ఇంకా ఈ ఆఫ్టర్నూన్ అంటే ఎప్పుడో మార్నింగ్ పెట్టేస్తాం లంచ్ అదిను వేడివేడిగా తినడానికి ఉండదు కదా! ఏదైనా వాళ్ళు స్కూల్కి వెళ్తే మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైమ్స్ మాత్రమే మోస్ట్లీ నేను చేస్తూ ఉంటానన్నమాట. ఏదేమైనా మనం చేసింది అంత ఇష్టపడి కష్టపడి చేసింది వాళ్ళు మన ముందు కళ్ళ ముందు తింటేనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంక అట్లాగా ఇన్స్టెంట్గా బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది నేను అక్క దగ్గరే నేర్చుకున్నాను. ఇంకా ఎప్పుడైనా మనం ఇప్పుడు అనుకున్నాము కానీ ఇప్పటికిప్పుడు దమ్ బిర్యానీ అని అంటే పాసిబిలిటీ ఉండదు అని అనుకునే వాళ్ళము. ఎందుకంటే మ్యారినేట్ చేయాలి, మినిమమ్ 1 అవర్ అయినా ఉండాలి, లేదు 4 అవర్స్ అయినా ఉండాలి. అప్పుడే మంచిగా జ్యూసీగా ఉంటుంది చికెన్, మొత్తం ఈ మసాలాలు అన్నీ పట్టి మంచిగా ఉంటుంది అనే ఇదితో ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు అక్క ఇట్లా చేశారు బాగుంది అని అంటే ప్రాసెస్ అయితే చెప్పారు. మనకి ఇప్పుడు మరి అంత టైం లేదు, మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి అంత టైం అయితే లేదు. ఆల్రెడీ 7:30 అవుతుంది టైము. ఇంకా అంతసేపు అంటే మనం ఉన్న పిల్లలు ఉండరు కదా, మళ్ళీ పడుకుంటారు, ఎందుకు లేట్ నైట్ తినడం కూడా అంత మంచిది కాదు కదా అనేసి నేనైతే ఇంకా అక్క చెప్పిన ప్రాసెస్లో స్టార్ట్ చేస్తాను. నేను చక్కగా ఎట్లా చేయాలి ఏంటి అనేది సింపుల్గా అయితే చెప్పేస్తాను. మనం మ్యారినేషన్ చేస్తాము ఇక్కడైతే ఎట్లా అంటే ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటాము, లేదంటే గీ కావాలన్నా గీ అయినా యాడ్ చేసుకోండి, ఓకేనా. ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా, మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి ఒక్కొక్కటి చెప్పిన అన్నీ వేసుకున్న తర్వాత అవి అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు జస్ట్ ఘాటులు పెట్టుకొని కొంచెం స్ప్లిట్ చేసి వేసేసుకున్న తర్వాత చక్కగా మగ్గిన తర్వాత ఒక టమాటో కూడా వేసుకోవాలి, పండిన టమాటో అంటే గ్రేవీ కోసం, ఓకేనండి. ఇది కూడా వేసుకుని కట్ చేసుకుని మంచిగా వేయించుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను. వేసి అది కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత మనకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఏమేమంటే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి చికెను, అది కూడా వేసేసుకుని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిస్తేనే బాగుంటుంది. ఎక్కువ హైలో పెట్టేసి వండితే అది సరిగ్గా మంచిగా కుక్ అవ్వదు. కొంచెం పసుపు కూడా వేసేసి లిడ్ అయితే పెట్టేశాను అనమాట. లిడ్ పెట్టేసేసి చక్కగా సిమ్లో పెట్టి ఉడకబెట్టాను. ముందే నేను తీసుకురండి ఇలా అని చెప్పినప్పుడే ఆయన చికెన్తో పాటు పుదీనా కొత్తిమీర కంపల్సరీ కదా మనకి బిర్యానీలోకి, ఇంకా పెరుగు, తర్వాత ఏమంటారు రైస్ కూడా నేను ఆ ప్లాన్ ఉంది కాబట్టి ఒక 1/2 అవర్ ముందే నేను నానబెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే మా ముగ్గురికి సరిపోతుంది అనేసి ఒక గ్లాస్ రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. పుదీనా కూడా ఫ్రెష్గా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు పుదీనా తెచ్చుకున్నప్పుడు చిన్న ఆకులు తెచ్చుకోండి. డిఫరెన్స్ మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అంటే చక్కగా పెద్ద ఆకులు పెద్ద స్మెల్ ఉండవు, చిన్నది చాలా స్మెల్ ఉంటుంది. మనం దాన్ని టచ్ చేస్తేనే మన చేతులు చాలా స్మెల్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు సరిపడగా కారం కూడా వేసిన మగ్గిన తర్వాత మనం మ్యారినేషన్ చేసినప్పుడు కంపల్సరీ లెమన్ అయితే వేస్తామన్నమాట. ఈ వేసిన మసాలాలు అన్నీ కూడా చికెన్ తీసుకోవాలంటే మంచిగా హెల్ప్ అవుతుంది నిమ్మరసం. కాబట్టి నేను ఈ లెమన్ జ్యూస్ అనేది మామూలుగా స్క్వీజ్ చేసుకొని ఇవన్నీ తీసి సెపరేట్ చేసి అంత టైం లేదు. దట్టు ఇది ఇన్స్టెంట్ బిర్యానీ అన్నాను కాబట్టి ఇన్స్టెంట్గానే గరిటలోకి పిండేసేసి చక్కగా సీడ్స్ సెపరేట్ చేసేసి వేసేసాను. ఈ నిమ్మరసము
దానికి ఉపయోగపడుతుంది. తర్వాత రైస్ పొడి పొడిలాడుతూ ఉండడానికి, తర్వాత మంచిగా వైట్గా రావడానికి బిర్యానీ రైస్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ లెమన్ జ్యూస్ అనేది కంపల్సరీ వేసేసాను. వేసేసి చక్కగా అది మగ్గనిస్తూ ఉన్నాను సిమ్లో పెట్టి. మగ్గనిచ్చిన తర్వాత మనము మ్యారినేషన్కి పెరుగు కూడా యూజ్ చేస్తాం కదా, ఆ పెరుగు ఇక్కడ డైరెక్ట్గా మనము ఈ కర్రీలో వేసేయాలన్నమాట. ఈ కర్రీ మీన్స్ ఈ మొత్తం అంతా ఈ గ్రేవీ అనేది మనం చేస్తున్నాం కదా, చికెన్ గ్రేవీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలి, ఎవరైనా అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, టైం లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి టైం లేనప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్లో మాత్రం ఏమాత్రం తీసిపోదు. నన్ను అడిగితే ఇదే బాగుంటుంది అనిపించిద్ది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా నేను పెరుగు కూడా వేసేసాను చికెన్లోకి. వేసేస్తే మంచిగా ఉడుకుతుంది. అంటే మనం మ్యారినేట్ చేసే అంత టైం లేదు కాబట్టి ఈ పెరుగు అనేది చికెన్ తొందరగా ఉడకడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం పెరుగు చికెన్లోకి వేసి అది ఉడకనిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం మిగతా పెరుగు రైతా చేసుకుంటాను. ఇంకా నాకు టైం లేదు కాబట్టి గోంగూర కలియా అదేమి ఇందులోకి అయితే అసలు అవసరమే లేదు, అసలు ఒట్టిదే తినేయచ్చు. ఇంకా చిన్నుకి నాకు కంపల్సరీ రైతా కావాలి కాబట్టి రైతా మిగతా పెరుగు అయితే చేసేసాను అనమాట. ఇంకా ఒక గిన్నెలోకి ఆ పెరుగు అది వేసేసి చక్కగా ఏమి గడ్డలు అవి లేకుండా చక్కగా బీట్ చేసేసి సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం టమాటో, ఒక ఆనియన్, ఒక చిన్న పచ్చిమిరపకాయ, ఒక కొంచెం కొత్తిమీర. చిన్నుకి లంచ్ పెట్టేటప్పుడైతే నేను చిన్నుకు పెట్టేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తాను. ఇంక ఇంట్లోనే ఉంది కాబట్టి నేను ముందే వేస్తున్నాను. నేను ఉంటాను కాబట్టి అది సపరేట్ చేసి పెడతాను కాబట్టి ప్రాబ్లం లేదు. లంచ్లోకి అయితే మాత్రం తనకి పంపించిన తర్వాతే నేను యాడ్ చేస్తాను అనమాట. ఇలా రైతా ఈ గ్యాప్లో, అది మగ్గే గ్యాప్లో మనం రైతా కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇది మగ్గిపోతున్నప్పుడు మనము సాల్ట్ కూడా చెక్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే సాల్ట్ మనకి సరిపడగా లేకపోతే ముక్క అనేది చప్పగా ఉంటుంది. ఆ చప్పగా ఉంటే అది తిన్న ఫీలింగే ఉండదు కదా. ముక్కకి ఉప్పు పడితేనే, అలానే ఎక్కువ కాదండి, సరిపడగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం తగ్గింది నాకు, ఇంకా యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనము ఈ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము కదా, ఒక గ్లాస్కి 1.5 వాటర్ అయితే వేస్తామన్నమాట. ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు, చిట్టి ముత్యాల రైస్ లాగా మనం రెగ్యులర్గా రైస్ వండుకునే సోనా మైసూర్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు దీనికి, ఈ బిర్యానీకి నాకు ఆ రైసే నచ్చుతుంది బాస్మతి రైస్ కన్నా. ఇది ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి, ఏం చేశాను అనేది గెస్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఆల్ గెస్ట్ చేస్తారు కాబట్టి కామెంట్ చేసేయండి. కొంతమంది కుక్కర్లో చేసేవాళ్ళు అయితే డైరెక్ట్గా వాటర్ ఇందులో యాడ్ చేసేసి రైస్ కూడా ఇందులో వేసేసి ఒక విజిల్ పెట్టేస్తే అయిపోతుంది. నాకు ఆ టైప్ కన్నా కూడా మనం దమ్ బిర్యానీకి రైస్ సెపరేట్గా ఎలా ఉడకబెట్టి ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత యాడ్ చేసి దమ్ వేస్తామో ఆ టైప్లో నేనైతే చేశాను అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చూపిస్తున్నది మీరేంటో గెస్ట్ చేసి నాకైతే చెప్పండి. నేను మొన్న 1 టౌన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి, ఓకేనా. నేనైతే బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. నాకు మధ్యలో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, ఫోన్ కాల్ వస్తే ఇంపార్టెంట్ కాల్ అని ఇంకా అది మాట్లాడాను. నేనైతే చికెన్ మగ్గిపోయింది, రైస్ సెపరేట్గా ఉడకబెట్టి దమ్ అయితే వేసేసాను. దమ్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన వేడి వేడి బిర్యానీ అనమాట. ఇన్స్టెంట్ దమ్ బిర్యానీ అనొచ్చు దీన్ని, చాలా బాగుంది. ఇంకా రైతా అయితే రెడీ చేస్తాను. ఇంకా ఈ రెండింటి కాంబినేషన్తో మేమైతే ఇంకా కుమ్మేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా బెడ్రూమ్లో ఏసీ అయితే వేసాను. నేను చెప్పాను కదా, బయట చల్లగా ఉన్న కొంచెం లోపల అంటే సఫికేట్గా ఉంది, బయట కొంచెం ఒక్కబోత ఉంది లోపల. ఇంక అందుకని శుభ్రంగా ఒక థమ్స్అప్ తీసుకొచ్చారు, ఇంకా అది తాగుతూ బిర్యానీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా చక్కగా ఉంటుందండి. ఇలాంటి రైనీ సీజన్లో మనం సింపుల్గా చక్కగా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే మీకు నచ్చిన ప్రాసెస్లో, మీరు మెచ్చిన ప్రాసెస్లో అయితే చేసేసుకోండి. నేను ఇదైతే అక్క దగ్గర నేర్చుకున్నాను, నాకు నచ్చింది కాబట్టి నేను ట్రై చేశాను. మీకు కూడా నచ్చుతుందేమో అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను. మా హస్బెండ్ అయితే తిని తను ఏం చెప్పారంటే, అసలు దమ్ బిర్యానీ అనేది ముందు రోజే ప్రిపరేషను, మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా కాకుండా ఇది చాలా చాలా ఇన్స్టెంట్గా చేసిన చాలా టేస్ట్ ఉంది. దట్టు పీస్ కూడా చాలా మంచి జ్యూసీగా వచ్చింది, ఎందుకంటే మనం పెరుగు వేసి ఉడకనిచ్చాం కాబట్టి చాలా మంచిగా కుక్ అయింది అని అనేసి మంచి కాంప్లిమెంట్ అయితే నాకు చిన్నును మా వారు ఇచ్చేశారు.
ఇంకా హ్యాపీగా ఒక గ్లాస్ రైస్ చేసుకున్నాము. అలా వర్షం బయట పడుతుంటే లోపల ఏసీ వేసుకుని బిర్యానీ తింటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి తినడం ఫస్ట్ నుంచి మాకు అలవాటు. మ్యారేజ్ అయ్యాక కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా డే టైం అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కుదరదు. ఇక నైట్ టైం మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిపి తినడం. మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. చిన్నుకి కంపల్సరీ రైతా ఉండాలి, నాకు కూడా ఉండాలి అనుకోండి. ఇంకా చిన్నుకి అయితే ఇంక చెప్పవసరం లేదు, ఫుల్ ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ముగ్గురికి సర్వ్ చేసేసుకొని ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. సాటర్డే కదా, ఇంకా నెక్స్ట్ డే సండే, ఫస్ట్ సండే ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను కాబట్టి ఆ నెక్స్ట్ వ్లాగ్ కూడా వస్తుంది, చూసేయండి. చిన్ను ఆనియన్స్తో ఒక ట్రీ లాగా చేసిందనమాట. తను ఎక్కువ క్రియేటివిటీగా ఆలోచిస్తుంది, పిల్లలందరూ అంతే అనుకోండి. చిన్ను నాకు అలా చేసి ఆ మమ్మీ ఇది ట్రీలా ఉంది కదా అని అన్నప్పుడు నేనైతే ఒకసారి క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా లాస్ట్ హోంవర్క్స్ అవి చూస్తున్నాను. ఇంకా హ్యాండ్ రైటింగ్ బాగుందని, వెరీ గుడ్ అని వాళ్ళు మేడం పెట్టారంట. చిన్ను ఇంకా నాతో చూపించి తను స్కూల్ విషయాలన్నీ నాతో చెప్తుందనమాట. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.